యాకోబు యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఎంత గౌరవము, ఎంత మర్యాద చూడండి. యాకోబు దగ్గరికి వచ్చి దేవుని బిడ్డ ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీ తండ్రితో నేను స్నేహం చేశాను, నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా పరిశుద్ధుడిగా కన్యక మరియ గర్భాన జన్మించి ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలుండి అనేక మంది శిష్యులుగా చేసుకుని దేవుని బిడ్డలారా శిష్యులు అంటున్నాడు నా స్నేహితులు అంటున్నాడు. ప్రియులారా, మన స్నేహంలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుని యొక్క స్నేహంలో స్వార్థం ఉండదు. ప్రియులారా, ఆయన నిజమైన స్నేహితుడు. ప్రియులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన రియల్ గాడ్, ఆయన రియల్ ఫ్రెండ్. దేవుని బిడ్డలారా, అలాంటి దేవుణ్ణి నువ్వు స్నేహితుడిగా చేసుకున్నట్టయితే నీ జీవితమే మారిపోద్ది, నీ బ్రతికే మారిపోద్ది, నీ తలంపులే మారిపోతాయి, నీ ప్రవర్తన మారుతుంది, నీ జీవిత విధానం లైఫ్ స్టైలే మారుతుంది. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు లోకంలో ఉన్న వారి నా స్నేహితులు అనుకున్నాను, నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను. ఎవరు నన్ను గౌరవించలేదు, నా ఆపదలో నా దగ్గరికి రాలేదు. దేవుని బిడ్డలారా, నా సమస్యలో ఎవరు నా దగ్గర రాలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మానో అది అతని నీతిగా ఎంచబడిన లేఖనం నెరవేర్పు జరుగువంతగా నమ్మాడంట అబ్రహాము దేవుణ్ణి. అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఆకాశపు నక్షత్రముల కంటే విస్తారముగా దేవుడు అబ్రహామును దీవించాడు. నిన్ను దీవిస్తాడు, నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. ఏదో స్వస్థత కోసం దేవుని దగ్గర రావడం కాదు, ఏదో ధనం కోసం దేవుని దగ్గర రావడం కాదు. పరిపూర్ణంగా హార్ట్ఫుల్ గా దేవుని నమ్మినట్టయితే నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, అందుకని ఇక్కడ అన్నాడు సామెతల గ్రంథంలో 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవుని బిడ్డ, ఏ దశలో అండి? దుర్దశలో, కీడొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. యోబు జీవితంలో దేవుడు దుర్దశ, యోబు పరిస్థితి చూడండి. తన బిడ్డలందరూ చనిపోయారు, పశువులు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, ఆస్తి అంతా పోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దశలో కూడా నిజ స్నేహితుడిని యేసయ్య యోబుని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, తన భార్య, కట్టుకున్న భార్య వచ్చి అవమానిస్తుంది. ప్రియులారా, ఏమి నీ యథార్థత, ఏమి నీ భక్తి, ఏమి నీ దేవుడు, నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అన్నప్పుడు యోబు తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో సహోదరి, నువ్వు మేలు పొందావు, దీవెనలు పొందావు, ఆశీర్వాదాలు పొందావు, మేలే పొందుతావా, కీడు తగమా అని యోబు తన భార్యతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, కీడు వస్తే దేవుని విడిచిపెడుతున్నారు, అవమానం వస్తే దేవుని విడిచిపెడుతున్నారు, నిందలు వస్తే దేవుని విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, నిందలు వచ్చిందని నువ్వు కృంగిపోవద్దు, అవమానం వచ్చిందని కృంగిపోవద్దు. నిజ స్నేహితుడు యేసయ్య నాకున్నాడు, ఈ అవమానాన్ని తొలగిస్తాడు, ఈ నిందలను తొలగిస్తాడు, అంతేకాదు నాకున్న బాధను తొలగిస్తాడు. దుర్దశలో నాకు ఒక స్నేహితుడుగా నా యేసయ్య ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఒక నిరీక్షణ నీకు ఉంటుంది ప్రియులారా, ఒక ధైర్యం నీకు ఉంటుంది ప్రియులారా. అందుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆయన నిజమైన స్నేహితుడు యేసయ్య కాబట్టి ఆదాముతో స్నేహం చేశాడు, అబ్రహాముతో స్నేహం చేశాడు, యాకోబుతో స్నేహం చేశాడు, మోషేతో స్నేహం చేశాడు, అనేక మంది శిష్యులతో స్నేహం చేశాడు. ఇప్పుడు నీతో నాతో స్నేహం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను ప్రియులారా, ఈ లోకంలో ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో కూడా స్నేహ సంబంధంగా ఉండకూడదు. సువార్తను ప్రకటించాలంతే, కానీ నా ప్రభుతో నేను స్నేహం చేయాలి, నా ప్రభుతో నేను నడవాలి. నా ప్రభు నా స్నేహితుడు అయ్యాడు. ఎంత గొప్పదని ప్రియులారా, దేవుడే నీ స్నేహితుడు అవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నిజంగా నా జీవితంలో ఎన్నో కోల్పోయాను, కానీ దేవుని బిడ్డలారా అవన్నీ అశాశ్వతమైనవి. కానీ యేసుక్రీస్తు ఎవరికో సంబంధించిన దేవుడు, ఎవరో దేవుడు అనుకున్నాను ప్రియులారా, కానీ దేవుని యొక్క స్వరము నాతో మాట్లాడింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దేవుని బిడ్డలారా, ఆయన కమ్మని స్వరాన్ని నేను ఎప్పుడైతే విన్నానో నా జీవితం మారిపోయింది, నా తలంపులు మారిపోయినాయి, నా లైఫ్ స్టైల్ మారిపోయింది. దేవుని బిడ్డలారా, అనేకులకు దీవెనకరంగా నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు దీవించాడు ప్రియులారా. ఈ రాజ్య సువార్తను అందించడానికి దేవుడు బిడ్డలారా ఒక బలమైన దేవుని బిడ్డలారా ఒక పనివాడిగా దేవుడు ఎన్నుకుని వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత ప్రియమని దేవుని బిడ్డలారా. నిజంగా
ఇంతవరకు దేవుడు నిజంగా స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నన్ను ఒక స్నేహితుడిగా చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. నాకు ఒక నిరీక్షణ ఉంది ప్రియులారా. ఎవరు అవమానించినా, ఎవరు నాతో స్నేహం చేసినా చేయకపోయినా, దేవుని బిడ్డలారా, నా యేసయ్య నాతో స్నేహం చేస్తున్నాడు. అదే నా నమ్మిక ప్రియులారా. మన పితరులతో స్నేహం చేసిన దేవుడు ఇప్పుడు నీతో నాతో స్నేహం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఎన్నో లేఖనాల ద్వారా నేను దేవుడు మీతో మాట్లాడాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మాకు ఆల్బమ్ నుంచి అద్భుతమైన పాట అలలపైన నా యేసు అనే టీవీ కార్యక్రమాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. అంతేకాదు, అలలపైన నా యేసు అనే పాటలు కూడా రసించి దేవుని మహిమకరంగా పాడడం కూడా జరిగింది. ఆ పాటలో నుంచి ఒక పల్లవి, ఒక శరణాన్ని పాడాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతున్నాను. అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును, అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేయి పాటి వెన్ను తాటి నన్ను నడిపించును, చెయ్యి పాటి వెన్ను తాటి నన్ను నడిపించును. స్నేహితుడు నా స్నేహితుడు, నాదు స్నేహితుడు, స్నేహితుడు నా స్నేహితుడు, నాదు స్నేహితుడు. అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును, నిన్ను నడిపించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం విన్నారు కదా. ఇంతకాలం లోకంతో స్నేహం చేశారేమో, బంధువులతో స్నేహం చేశారేమో, దేవుని బిడ్డలారా అయిన వారితో స్నేహం చేశారేమో, కాని వారితో స్నేహం చేశారేమో, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటితో ఉన్న వాటితో స్నేహం చేశారేమో. నిజ స్నేహితుడు యేసయ్య, నిజ దేవుడు యేసయ్య. నిజంగా నిన్ను ప్రేమిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన యొద్దకు వస్తే ఆయన ఎన్నడూ త్రోసివేడు. దేవుని బిడ్డలారా, గమనించండి. మన పితరులైన ఆదాముతో స్నేహం చేసిన దేవుడు, అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు, యాకోబుతో స్నేహం చేసిన దేవుడు, మోషేతో స్నేహం చేసిన దేవుడు, శిశులతో స్నేహం చేసిన దేవుడు ఈ పరిస్థితిలో నీతో స్నేహం చేయాలని తన దాసుడైన నా ద్వారా, లేఖనాల ద్వారా నీతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇహలోకంలో స్నేహం చేసి మోసపోయేవేమో, ప్రభుతో స్నేహం చేయి. నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మార్చునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మా నిజ స్నేహితుడని యేసయ్య, ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. అలలపైన నా యేసు ఈ టీవీ ప్రోగ్రాన్ని గొప్పగా మీరు ఆస్వాదించినందుకు స్తోత్రం నాయన. ఎంతో మంది నీ బిడ్డలు టెలివిజన్ ఎదుట కూర్చొని కన్నీళ్లు విడుస్తున్నారు నాయన. వాళ్ళ ఓదార్చండి తండ్రి. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక. అద్భుతాలు యేసు నామములో జరుగునుగాక. యేసు నామములో రక్షణలోనికి వచ్చునుగాక. మీరే దీవించమని మీ సేవకునిగా నాకు ఇచ్చిన అధికారం బట్టి యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరే దీవించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నా ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తు నామమున దీవించి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Our address, అలలపైన నా యేసు, పాస్టర్ ఔటపల్లి రమేష్ పాల్ గారు, గ్రౌండ్ మినిస్ట్రీస్, అల్లాపురం పోస్ట్, గన్నవరం మండలం, పిన్ కోడ్ 521101, ఆంధ్రప్రదేశ్, ఇండియా.